అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిధులతో చేపట్టే ప్రాజెక్టుల అమలుకు కన్సల్టెంట్ల నియామకం తప్పనిసరి. నిధుల వినియోగం, నివేదికల రూపకల్పనకు వీరిని నియమిస్తారు. ఒప్పందంలోనే దీని గురించి స్పష్టంగా ఉంటుంది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా వినూత్నమైన పాలసీలు రూపొందించేందుకు కన్సల్టెంట్లను నియమించుకోవడంలో తప్పులేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక భారీ స్థాయిలో కన్సల్టెన్సీ రాజు తీసుకొచ్చారు. ఇప్పుడు అది మరింత పెరిగింది. బడ్జెట్ రూపకల్పన కోసం ఎవరైనా ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవచ్చు, సలహాదారుగా నియమించవచ్చు. కేంద్రం నుంచి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు ఎలా సమీకరించవచ్చు తదితర అంశాలపై సలహాలు ఇచ్చేందుకు కన్సల్టెంట్లను నియమించుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతి ఏటా జరిగే బడ్జెట్ రూపకల్పనకు వీరిని ఆశ్రయిస్తున్నారు. బిల్లులు, చట్టాలను కూడా కన్సల్టెంట్లతో చేయిస్తున్నారు. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘాన్ని అడగాల్సిన నిధుల కోసం ఆర్థిక శాఖలో ఏకంగా 11 మంది కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు. కన్సల్టెంట్లలో ఎక్కువ మంది బెంగళూరు, చెన్నై నుంచి వస్తారు. ఏపీ సచివాలయం అంటే ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు. ఇప్పుడు వీరిని కాదని మరో కొత్త వర్గం మొదలైంది. వారే కన్సల్టెంట్లు. భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానం అన్నట్లుగా కార్యదర్శులు, సెక్షన్ ఆఫీసర్ల మధ్య వీరు తయారయ్యారు. అయితే వీరిది అనుసంధానం కాదు, అచ్చంగా అడ్డుగోడల. ఈ కన్సల్టెంట్ల వ్యవహారం ఇప్పుడు సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కన్సల్టెంట్ల సేవలు తీసుకోవడం కొత్తేమీ కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నదే. కానీ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి ప్రణాళికలు, వినూత్నమైన ఆలోచనల అమలు తదితర సేవలకు మాత్రమే కన్సల్టెంట్లను వినియోగించుకోవడం రివాజు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని కన్సల్టెంట్లుగా నియమించుకుంటే ప్రాజెక్టు నివేదికల తయారీ, సంప్రదింపులు సులువుగా, సాఫీగా సాగుతాయి. ఇప్పుడు పరిస్థితి అంతకు మించి అన్నట్లుగా తయారైంది. ప్రభుత్వ యంత్రాంగం చేయగలిగే రొటీన్ కార్యకలాపాల్లోనూ కన్సల్టెంట్లు వేలు పెడుతున్నారు. సచివాలయంలోని అన్ని శాఖల్లో కలిపి 100 మందికి పైగా కన్సల్టెంట్లు ఉన్నారు. ఆర్థిక శాఖ, దాని పరిధిలోని ప్రణాళికా శాఖలోని 31 మంది కన్సల్టెంట్లు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వ అధికారులతో సమానంగా, కొందరికి ఇంకా ఎక్కువగానే వేతనాలు అందిస్తున్నారు. వెరసి సెక్రటేరియట్ లో ప్రభుత్వ యంత్రాంగానికి సమాంతరంగా ఒక ప్రైవేటు వ్యవస్థ నడుస్తోంది. ప్రభుత్వంలో సెక్రటరీల పేరుతో పాలనా వ్యవహారాలు నడుస్తాయి. సెక్రటరీలకు సాయం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు వివిధ క్యాడర్లలో ఉంటారు. కానీ ఇప్పుడు చాలా మంది కార్యదర్శులు, కన్సల్టెంట్లు లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నారు. పోనీ ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉన్నవారిని కన్సల్టెంట్లుగా నియమించుకుంటున్నారా అంటే అది లేదు. కేవలం ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ వస్తే చాలు అన్నట్టుగా కన్సల్టెంట్ల నియామకాలు జరుగుతున్నాయి. ఈ కన్సల్టెంట్లకు ప్రత్యేకమైన టాస్కులు కూడా అప్పగించడం లేదు. ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా, నోట్ రాయాలన్నా, కేంద్ర ప్రభుత్వ శాఖలకు ప్రతిపాదనలు పంపాలన్నా కన్సల్టెంట్లనే పిలుస్తున్నారు. ఆ కన్సల్టెంట్లు సంబంధిత సబ్జెక్టు చూసే సెక్షన్ ఆఫీసర్ల దగ్గరకు వెళ్లి వివరాలు తీసుకుని వాటి ఆధారంగా ప్రెజెంటేషన్లు, లేఖలు సిద్ధం చేస్తున్నారు. ఈ మాత్రం పని ఎస్ఓలు, ఏఎస్ఓలు చేయలేరా అంటే ఖచ్చితంగా చేయగలరు. అయినప్పటికీ కన్సల్టెంట్లదే పెత్తనం. దీంతో సెక్రటరీలకు, సచివాలయ అధికారులకు మధ్య అంతరం పెరుగుతోంది. సచివాలయంలో కార్యదర్శుల నిర్ణయం తీసుకునేందుకు ఒక విధానం అమల్లో ఉంది. కొందరు కార్యదర్శులు తన కింది స్థాయిలో ఉండే అధికారులను పిలిచి మాట్లాడతారు. మరికొందరు అధికారులు ఆ సెక్షన్ కు సంబంధించిన ఏఎస్ఓ, ఎస్ఓ, ఏఎస్, డిఎస్ ఇలా అందరినీ పిలిచి అభిప్రాయాలు తీసుకుని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకు రాష్ట్రంలో పన్ను ఆదాయం ఎలా పెంచాలి, ఎందుకు తగ్గుతోంది, ఎక్కడ లోపం జరుగుతోంది అని ప్రశ్నిస్తే కన్సల్టెంట్ల కంటే ఆర్థిక శాఖ అధికారులే సాధికారికంగా జవాబు చెప్పగలరు.
ఎందుకంటే ఆర్థిక శాఖ ఉద్యోగులకు బదిలీలుండవు. రిటైర్ అయ్యే వరకు అదే శాఖలో పనిచేస్తారు. అన్ని పరిణామాలను గమనిస్తారు. ఇదే ప్రశ్న కన్సల్టెంట్లను అడిగితే గూగుల్లో సెర్చ్ చేస్తారు. పోనీ నిధులు రాబట్టడంలో వీళ్ళేమైనా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారంటే అది లేదు. ఉద్యోగులను నమ్మలేం. అందుకే కన్సల్టెంట్లతో పనులు చేయిస్తున్నామని కొందరు అధికారులు బాహాటంగా చెప్తున్నారు.